ఒక రోబస్ట్ ప్రక్రియ ఉంటే ప్రతి వెహికల్ను సప్లై చేసే ప్రతి వెహికల్ వాళ్ళ సర్టిఫికేట్ తీసుకొని రావడమే కాకుండా టీటీడీ ఆ ప్రతి వెహికల్లో నుంచి 3 శాంపుల్స్ తీసి ఆ శాంపుల్స్ పాస్ అవుతేనే నీకు లోపలికి పోయేదానికి పర్మిషన్ ఇస్తూ టీటీడీలో లడ్లు తయారు చేయడానికి ఉపయోగపెట్టే పరిస్థితి ఉంది అని చెప్పి తెలిసినప్పుడు, ఇంత గొప్ప ప్రాక్టీస్ ఉన్నప్పుడు, ఇంత గొప్ప పరిస్థితి ఉన్నప్పుడు క్రెడిట్ తీసుకోవాల్సింది పోయి మనం ఏం చేస్తూ ఉన్నాము? అబద్ధానికి రెక్కలు కడతా ఉన్నాం. రెక్కలు కడుతూ ఇవన్నీ శాంపుల్స్ ఇవన్నీ టెస్టుల్లో ఫెయిల్ అయినా కూడా వాడేసినారు, లడ్ల కింద తయారీ చేసేసినారు, ప్రజలకై భక్తులకై పంచిపెట్టినారు, భక్తులు అలాంటి లడ్లు తిన్నారు అనే ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి టీటీడీ వెంకటేశ్వర స్వామి గుడిని అపవిత్రత పాలు చేస్తూ అక్కడ తయారు చేసే ప్రక్రియను అభాస్పాలు చేస్తూ మన గుడిని, మన వెంకటేశ్వర స్వామిని మనం తగ్గించుకుంటున్నాం. ఇంతకన్నా దారుణమైన పరిస్థితులు ఎప్పుడైనా రాష్ట్ర చరిత్రలో ఎక్కడైనా జరుగుతాయా? ప్రతి ఒక్కరు కూడా దీని గురించి ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వీళ్ళు చెప్పే మరో దుష్ప్రచారం, కర్ణాటక మిల్క్ ప్రొడ్యూసర్స్ ఫెడరేషన్ KMFకు ఉద్దేశపూర్వకంగానే ఆ కంపెనీ బ్రాండ్ నందినికి నెయ్యి కాంట్రాక్ట్ ఇవ్వలేదని ఆరోపిస్తున్నారు. ఆశ్చర్యకరమైనది. టెండర్లు పిలుస్తారు, ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదే చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు KMFకు చెందిన బ్రాండ్ ఎందుకు లేదని అడుగుతా ఉన్నాను. లేదు KMF బ్రాండ్ 2015 నుంచి 2018 అక్టోబర్ వరకు మరి ఎందుకు లేదు? ఇంకొకటి ఆశ్చర్యకరమైన విషయం, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు రిపోర్టు జూలై 23 అంటే 2 months బిఫోర్ రిపోర్ట్ వస్తే ఏ అధికారి వివరణ ఇవ్వకుండానే 2 నెలల తర్వాత టీడీపీ ఆఫీస్లో, తెలుగుదేశం పార్టీ ఆఫీస్లో ఆ రిపోర్ట్ రిలీజ్ చేస్తారండి. అదే 100 రోజుల ఈయన పాలన మీద అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన రోజు. అసలు తిరుపతి తిరుమల దేవస్థానంలో నిజంగా మనం వచ్చిన తర్వాత, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని విప్లవాత్మక మార్పులు ఇంకా తీసుకొచ్చాం. అక్కడ ఉన్న ల్యాబ్స్ని ఇంకా మనం స్ట్రెంగ్తన్ చేసాం. CFTRI సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన వాళ్ళతో అనుసంధానమైనారు టీటీడీ వాళ్ళు. అక్కడ ఇంకా ల్యాబ్స్ను మెరుగుదిద్దినారు. అక్కడ నుంచి సీనియర్ ఉద్యోగుల్ని కూడా రిక్రూట్ కూడా పెట్టుకున్నారు. ఇంకా అక్కడ ప్రతి అడుగులోనూ కూడా టీటీడీ బోర్డు అనేది నిజంగా ఒక విశిష్టమైన బోర్డు. టీటీడీ బోర్డు అన్నది నాకు క్యాబినెట్ కూర్పు చేయడం ఈజీ, టీటీడీ బోర్డు కూర్పు చేయడం ఇంకా కష్టం. నిజంగా అంత కష్టమైన కార్యక్రమం. ఎందుకనంటే టీటీడీ బోర్డుకు రికమెండేషన్స్ ఒక్కరి దగ్గర నుంచి రావు. కేంద్ర మంత్రుల దగ్గర నుంచి చుట్టుపక్కల రాష్ట్రాల ముఖ్యమంత్రుల వరకు, చుట్టుపక్కల రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష పార్టీలు సైతం. నేను కొబ్బరికాయ కొట్టి ఇక్కడికి వచ్చాను. మీరందరూ కూడా ఆనందపడ్డారు. ఎందుకంటే మా ఊర్లో హనుమంతుడి గారికి హనుమానుకైతే కొబ్బరికాయ కొట్టారని. మనందరికీ ఏ మతస్థులకి ఆ మతస్థం పైన విశ్వాసం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఉందా లేదా? ఉందంటే చేలు పైకెత్తండి. ముస్లింల మతం పైన అభిమానం ఉంది, ఒక పద్ధతులు ఉన్నాయి. క్రిస్టియన్స్కు ఉన్నాయి, హిందువులకు ఉన్నాయి. ఉన్నాయా లేదా మీకు? ఉన్నప్పుడు నేను అడుగుతున్నా, మీరు దేవుడికి పెడితే పవిత్రంగా దేవుడికి పెడతారా? మసీదుకు పోతే పవిత్రంగా మసీదుకు పోతారా? లేకుంటే ఇష్టానుసారంగా చేస్తారా? నేను మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటి పవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానంలో పవిత్రత దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. కడాన మీరు ఒక్కసారి చూస్తే లడ్డు ప్రసాదం నాసి రకం నెయ్యి వాడారు. మీరు వాడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేవునికి పెట్టినప్పుడు ఆవు నెయ్యి వాడతారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అలాంటిది 320 రూపాయలకు నెయ్యి వస్తుందని నాసి రకం, వెజిటబుల్ ఫ్యాట్ అని, ఎనిమల్ ఫ్యాట్ అని, అలాంటివన్నీ దాన్ని కల్తీ నెయ్యి తీసుకొచ్చి దేవుడికి నైవేద్యం పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు, నేను తప్పు చేయలేదు, టెండర్ పిలిచాను. మీ ప్రభుత్వం పిలిచింది, మీరు పిలిచారు. 320 రూపాయలకు నెయ్యి ఇస్తున్నారంటే ఆలోచించే పని లేదా? 500 రూపాయలు ఉంది. ఆవు నెయ్యికి 500 రూపాయలు కనీసం ఉంది. అలాంటిది 320 రూపాయలు పేరు పెట్టి ఏదైతే కల్తీ నెయ్యని ప్రజల మనోభావాలతో ఆడుకునే విధంగా ఆయన నెయ్యి తీసుకొస్తే, ఆ మధ్యలో మీరు ఎవరన్నా కొండకు పోయారా? తిరుమలకు పోయారా? ప్రసాదం తిన్నారా? ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఆ ప్రసాదం బాగుందా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగా లేదని వాళ్ళు చేలిపైకి ఎత్తండి. భోజనాలు కూడా బాగాలేవు, దర్శనాలు కూడా బాగాలేవు. కొండకు పోవడం మానేశారు. ఏం తల్లి, ఇప్పుడు పోయి చూడు. కొత్తగా నేను ముఖ్యమంత్రి అవుతానే మొదటి రోజునే ఒక ఆఫీసర్ని వేశాను, శ్యామలరావు గారిని. ఒకే మాట చెప్పి పంపించాను. మళ్ళీ నేను శభాషణాలంటే ప్రజలు మెచ్చుకునే పరిపాలన, దేవునికి సేవ చేయమని చెప్పి ఆయన పంపించా. ఈ రోజు నెయ్యి అంతా కూడా మార్చాడు. ఏదైతే కర్ణాటక ఫెడరేషన్ నందిని ఉందో ఆ నందిని నెయ్యి కొన్నాడు. ఇప్పుడు ప్రసాదం తిన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. తిన్నారా ప్రసాదం? అప్పటికిప్పుడు బాగుందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. బాగుందంటే చేలిపైకెత్తండి. ఇది సైకో, నువ్వు చెప్పే మాటలకు వ్యత్యాసం. ప్రజలు అడుగుతున్నారు ఇప్పుడు, మా మనోభావాలు దెబ్బతీశారని. మనోభావాలు దెబ్బతీసినప్పుడు నాసిరకం నెయ్యి తీసుకొచ్చి, కల్తీ నెయ్యి తీసుకొచ్చి ఇష్టానుసారంగా చేసి క్షమించడాన్ని నేరం చేస్తే వదిలిపెట్టాలని మిమ్మల్ని అడుగుతున్నా. వదిలిపెట్టమంటారని మిమ్మల్ని అడుగుతున్నా. నంగనాచిగా మాట్లాడుతున్నారు. ఇక్కడే ఉన్నాడు మీ జిల్లాలో ఒక ఆయన చైర్మన్,